మనకు తెలియకుండానే మన శరీరంలోకి ప్లాస్టిక్ వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? మైక్రో ప్లాస్టిక్లు, నానో ప్లాస్టిక్లు కంటికి కనిపించవు. ఇవి శరీరంలోకి ప్రవేశించి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. తీసుకునే ఆహారం మొదలు నీరు, గాలి వంటి మార్గాల్లో శరీరంలోకి మైక్రో ప్లాస్టిక్లు, నానో ప్లాస్టిక్లు ప్రవేశిస్తున్నాయి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ నివేదిక ప్రకారం ఒక వ్యక్తి శరీరంలోకి ప్రతి వారం 5 గ్రాముల ప్లాస్టిక్ వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోకి ప్లాస్టిక్ వెళ్లడానికి ప్రధాన కారణం నీరుగా చెబుతున్నారు. మనకు తెలిసి తీసుకునే ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా కొంత మొత్తంలో ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్తే భూగర్భ జలాల్లో ఉండే ప్లాస్టిక్ రేణువులు సైతం శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. అయితే ఒక నెలలో 21 గ్రాముల ప్లాస్టిక్ శరీరంలోకి చేరుతుంది. ఏడాదిలో మొత్తం 250 గ్రాముల ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తుంది. 79 ఏళ్లలో ఒక వ్యక్తి శరీరంలోకి ఏకంగా 20 కిలోల ప్లాస్టిక్ పోగు అవుతుందని చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్లాస్టిక్ కప్పులు, డిస్పోజల్స్ లో వేడి ఆహారాన్ని తినడం, పానీయాలను తాగడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోకి ప్లాస్టిక్ చేరడం వల్ల లుకేమియా, లింఫోమా, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సంతానోత్పత్తి సమస్యలు, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు పెరుగుతాయి.